హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు క్లాస్లో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ని మనం ఉద్యోగం సాధించడానికి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫర్ బిగినర్స్ అంటే కొత్తగా ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉపయోగపడుతుంది. మనం ఏదైనా ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు, మనం శ్రద్ధ పెట్టాల్సిన విషయాలు ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. టైం మేనేజ్మెంట్. సో మనకి ఇచ్చిన నిర్ణీత సమయంలో మనం ఆ బిట్స్, ఇచ్చిన నెంబర్ ఆఫ్ బిట్స్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఒక్కొక్క ప్రశ్నని ఎంత టైంలో సాల్వ్ చేయాలనేది మనం టైం మేనేజ్మెంట్ అంటాం. సో మనకి ఇక్కడ 90 ప్రశ్నలు ఇస్తారు, 100 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో మనం ఆ ప్రశ్నల్ని ఎలా సాల్వ్ చేయాలో ప్లాన్ చేసుకోవడమే టైం మేనేజ్మెంట్. నెక్స్ట్ సిలబస్. మనకి సిలబస్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి. బుక్ లిస్ట్ అంటే మనం ఈ ప్రిపరేషన్కి మనకి ఎటువంటి బుక్స్ కావాలి, మరియు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎటువంటి యాప్స్ మనం సహాయంతో ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకుందాం. అంతేకాక టాపిక్ వైజ్ వెయిటేజ్ అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి అనే దాని మీద కూడా మనకి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఈ వీడియో పూర్తయ్యాక మీకు ఇక్కడ ఇచ్చిన కంటెంట్, నేను చెప్పిన కంటెంట్ మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఆర్ఆర్బి ఎగ్జామ్కి సంబంధించి మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్కి సంబంధించి రెగ్యులర్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ మరియు టాపిక్ వైజ్ మ్యాథ్స్లో టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ వీడియోస్ కానీ నేను చేస్తూ మీకు కూడా ఈ ప్రిపరేషన్లో సహాయపడడానికి ప్రయత్నిస్తాను. సో లెట్స్ బిగిన్. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి మ్యాథ్స్లో మనకి 25 ప్రశ్నలు, రీజనింగ్లో 30, జనరల్ సైన్స్ అనే టాపిక్లో 25 మరియు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో 20. సో ఓవరాల్గా మనకి 100 ప్రశ్నలు ఉంటాయి. సో వీటికి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో టైం మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనం ఈ 2 టాపిక్స్ని కాసేపు జీకే టాపిక్ అనుకుందాం. ఎందుకంటే ఇందులో మనం ఫార్ములాలు వేసి కానీ ఏదైనా కష్టపడి సాల్వ్ చేసేదంటూ ఏముండదు. డైరెక్ట్గా ప్రశ్న ఉంటుంది, ఆన్సర్ తెలిస్తే పెడతాం, తెలియకపోతే వదిలేస్తాం. అలాగని తప్పు మాత్రం పెట్టకండి, తెలియకపోతే ఆన్సర్ చేయకండి, తప్పుపోయే ప్రమాదం ఉంది. అలా తప్పుపోతే నెగటివ్ మార్క్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఆన్సర్ తెలిస్తేనే పెట్టండి. సో ఇలా ఈ 45 బిట్లకి మనకి ఆన్సర్ చేసి తెలిస్తే పెట్టడం, తెలియకపోతే వదిలేయడం ఇవన్నీ చేయడానికి మహా అయితే 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. సో 20 నిమిషాల్లో మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవగానే ముందుగా ఈ సెక్షన్కి సంబంధించిన బిట్స్ని చేయడానికి ప్రయత్నించండి. అలా ఈ బిట్స్ అన్నీ చేసామని పూర్తయ్యాక రీజనింగ్ బిట్స్ ఉంటాయి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి పేపర్ చేసుకుంటూ రండి. అప్పుడు మీకు రీజనింగ్ బిట్స్ కనిపించినప్పుడల్లా ఒక్కొక్క రీజనింగ్ బిట్ని 1 నిమిషం లోపు మీరు సాల్వ్ చేయడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినట్లయితే 30 నిమిషాల్లో మీరు రీజనింగ్ బిట్స్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఇంకా పేపర్ మొత్తం మీద మీకు మిగిలేది మ్యాథ్స్ బిట్స్ మాత్రమే. సో ఈ మ్యాథ్స్ బిట్స్ని కూడా 1 నిమిషంలో సాల్వ్ చేయడానికైతే ప్రయత్నించండి. ఒకవేళ కొంచెం ఎక్కువ సమయం పట్టినా పర్వాలేదు, ఎందుకంటే కొన్ని బిట్స్ కొంచెం డెప్త్గా వచ్చినప్పుడు మనకి కాస్త టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి 25 బిట్లని కనీసం 30 నిమిషాల్లో మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా మీరు చేశాక మొత్తం మీకు 80 నిమిషాలు పూర్తయిపోతుంది. సో మీకు ఇంకో 5 నిమిషాలు అంటే 10 నిమిషాల టైం మిగులుతుంది. ఈ 10 నిమిషాల టైంలో ఏం చేస్తారంటే మీరు ముందుగా మ్యాథ్స్ మరియు రీజనింగ్ సెక్షన్లో ఏదైనా ప్రశ్న చేయకుండా వదిలేసినట్లయితే అట్లాంటి బిట్స్ని ఇంకొకసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. సో కొత్తగా మీకు ఏదైనా థాట్ వచ్చి ఆ బిట్ని మీరు సాల్వ్ చేసే అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా వీటిల్లో పూర్తయిపోయాక జనరల్ సైన్స్ మరియు జనరల్ అవేర్నెస్ టాపిక్లో కూడా మీరు వదిలేసిన ప్రశ్నలను అయితే ఇంకొకసారి చదివి ఆన్సర్ గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి నెగిటివ్ మార్కింగ్ వచ్చేటట్లు మీకు ఆన్సర్ రాకపోతే ఏదో ఒకటి అయితే మార్క్ చేయకండి, నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. సో చివరి 10 నిమిషాలు మనం పేపర్ రివిజన్కి ఉపయోగించుకోవాలి. మొదటి 80 నిమిషాల్లో మనం ఈ టాపిక్స్ అన్నిటినీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న విధంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ మీద మనకి క్షుణ్ణంగా అవగాహన ఉండాలి. మనం మ్యాథ్స్లో ముఖ్యంగా ఏ టాపిక్స్ అడిగారు, ఏ టాపిక్స్ అడగలేదు. సో మనకు అవసరం లేని చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇచ్చిన ప్రతి ఒక్క టాపిక్ని మనం క్లియర్గా చూసుకొని దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏ పుస్తకాల్లో చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా జనరల్ సైన్స్ బిట్స్. ఈ జనరల్ సైన్స్లో మొత్తం కలిపి మనకి 25 + 20 ఒక 45 బిట్లు మనకి ఈ టాపిక్ నుంచి అడుగుతున్నారు.
సో దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ అండ్ జువాలజీ వస్తాయి. సో ఇవన్నీ 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లోనే అడుగుతారు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మనకి ఎకనామిక్స్, పాలిటీ ఉంది. నెక్స్ట్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఎక్కడ దొరుకుతాయి అంటే అరిహంట్ అనే ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్ విలువ 55 అరౌండ్ 60 అలా ఉంటుంది. మనోహర్ పాండే గారు రాశారు. ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ లూసెంట్లోనే మనకి థియరీ బుక్ ఒకటి ఉంటుంది. అది చాలా పెద్ద బుక్ ఉంటుంది. సో ఆ బుక్లో ఉన్న మ్యాటర్నంతా మనం షార్ట్ నోట్స్గా సింపుల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాస్తే ఎలా ఉంటుందో అలా మనకి ఈ పుస్తకం అయితే ఉంటుంది. ఇది మహా అయితే 100 నుంచి ఒక 150 పేజీల మధ్యలోనే ఉంటుంది. సో ముందుగా ఈ బుక్లో థియరీ చదవండి. థియరీ బాగా ఈ బుక్లో చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా చదివాక దీంట్లో మనం ఆబ్జెక్టివ్ బుక్ లూసెంట్ ఆబ్జెక్టివ్ అన్నది చూసారా, అంటే ఓన్లీ ఎంసీక్యూ ఫార్మాట్లో క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఉదాహరణకి ఈ బుక్లో మీరు పాలిటీ సబ్జెక్ట్ చదవండి. ఒక 15 నుంచి 20 పేజీలు ఉంటుంది పాలిటీ సబ్జెక్ట్ ఇందులో. ఆ పాలిటీ సబ్జెక్ట్ చదివాక ఈ లూసెంట్ ఆబ్జెక్టివ్ బుక్లో ఆ పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించిన ఎంసీక్యూస్ని మీరు ఆన్సర్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు ఇక్కడ చదివిన సబ్జెక్ట్ మీకు ఎంత మాత్రం అర్థమైంది, దాని మీద ప్రశ్నలు అడిగే తీరు ఎలా ఉంటుంది అనేది మీకు ఈ ఆబ్జెక్టివ్ బుక్లో ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఆన్లైన్లో మీరు గూగుల్ సెర్చ్లో కరెంట్ అఫైర్స్ ఫర్ జనవరి 2025 అని కొట్టారంటే మీకు చాలా వెబ్సైట్స్లో చాలా పీడిఎఫ్స్ వస్తాయి. ఆ పీడిఎఫ్స్లో కూడా ముందుగా ఎంసీక్యూ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో ముందుగా ఎంసీక్యూ పీడిఎఫ్స్ కవర్ చేయండి కరెంట్ అఫైర్స్కి. ఆ ఎంసీక్యూ పీడిఎఫ్స్ మీకు క్షుణ్ణంగా వచ్చు అనుకున్న తర్వాతే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2025 అనుకోండి. జనవరి 2025లో ముందు ఎంసీక్యూస్ పీడిఎఫ్ పూర్తి చేయండి కరెంట్ అఫైర్స్కి. అయిపోయాక థియరీ పీడిఎఫ్ కూడా ఉంటుంది. సో అయిపోయాక మాత్రమే థియరీ పీడిఎఫ్ చూడండి. అప్పుడు మీకు కంగారు లేకుండా కరెంట్ అఫైర్స్ ఈజీగా కవర్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ముందుగా లాస్ట్ 6 months ఫోకస్ చేయండి. ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి మీరైతే ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ కాస్త ప్రాక్టీస్ చేస్తూ మొదలుపెట్టండి. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయ్యాక ఎగ్జామ్ డేట్ ముందున 6 నెలల ముందు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని ఫస్ట్ కంపల్సరీ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ స్టాటిక్ టాపిక్స్ అంటే ఏంటి అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, డ్యాన్సెస్ కానీ, ఫెస్టివల్స్ కానీ, బుక్స్ అండ్ ఆథర్స్ కానీ ఇలా రకరకాల టాపిక్స్ ఉంటాయి. ఇవి ఎప్పటికీ మారవన్నమాట. సో అలాంటి టాపిక్ని మనం స్టాటిక్ టాపిక్స్ అంటాం. సో ఆ స్టాటిక్ టాపిక్ సంబంధించి మీకు ఆన్లైన్లో పీడిఎఫ్లు దొరుకుతాయి. ఆ పీడిఎఫ్ల ద్వారా మీరు స్టాటిక్ టాపిక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఆన్లైన్ యాప్ మీరు తీసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఉదాహరణకి నేను టెక్స్ట్ బుక్ యాప్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు అందులో చాలా సులభంగా అనిపించింది ప్రిపరేషను. ఈ టెక్స్ట్ బుక్ యాప్లోకి వెళ్ళారంటే మీకు ఆన్లైన్లో ఈ పీడిఎఫ్స్ ఇవన్నీ కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో దాని ద్వారా మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ముఖ్యంగా జీకేకి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వస్తున్నాయి, అది ఎలాంటి టాపిక్ మీద అడుగుతున్నారు, ఎలా ఫోకస్ చేసి అడుగుతున్నారు అనేది దాని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. మీకు ఖచ్చితంగా అది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే 45 ప్రశ్నలు అనేది చాలా పెద్ద విషయం అండి ఈ ఎగ్జామ్లో జీకే నుంచి అడగడం. కాబట్టి జీకే మీద సపరేట్ వీడియో చేస్తాను మీకు బాగా ఉపయోగపడేటట్లు. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ చూద్దాం. సో రీజనింగ్ కోసం నా సజెషన్ ఏంటంటే మీకు సపరేట్ బుక్ అనేదే అవసరం లేదు. ఎందుకంటే రీజనింగ్ మనకి ప్రీవియస్ పేపర్స్ ద్వారా నేర్చుకుంటే సరిపోతుంది. ఇది బ్యాంక్ ఎగ్జామ్ లాగా డిఫికల్ట్ రీజనింగ్ కాదండి. ఇక్కడ బిట్స్ అన్నీ కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉన్నాయి. ఇవి చేయడం కోసం మీరు సింపుల్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక యాప్లో దొరుకుతాయి. ఏ యాప్లో అయినా దొరుకుతాయి. టెక్స్ట్ బుక్ యాప్లో అయితే నేను చూశాను, ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఓపెన్ చేసి రోజుకు ఒక పేపర్ సాల్వ్ చేయండి. రోజుకి ఒక్క పేపర్ సాల్వ్ చేయండి. అంటే రోజుకు 30 ప్రశ్నల లెక్కన మీరు 100 రోజులు కంటిన్యూస్గా ఇప్పటి నుంచి సాల్వ్ చేశారంటే అప్రాక్సిమేట్గా 4 monthsలో మీరు 3000 రీజనింగ్ బిట్లు చేసేస్తారు. సో ఇవి చాలా ఎక్కువ. ఇంతకు మించి మీరు రీజనింగ్ బిట్లు ప్రిపేర్ అయినా కూడా మంచిదే, కానీ ఇవి మటుకు చాలా ఉపయోగపడతాయి. మీకు ఈ 3000 బిట్లు చేస్తే మీకు రీజనింగ్ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు ఖచ్చితంగా ఈ మాత్రం ప్రిపరేషన్ అయితే సరిపోతుంది. కావాలంటే మీరు రోజుకు ఒక పేపర్ లెక్కన 100 రోజులు ప్రాక్టీస్ చేశాక మీరు మాక్ టెస్ట్లు చేసి చూడండి. ఖచ్చితంగా మీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ ఈ రీజనింగ్ బిట్లు సాల్వ్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్లు వస్తే యూట్యూబ్లో చాలామంది మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారండి. ఆ ఎడ్యుకేటర్స్ ఛానల్స్ని ఫాలో అయ్యి మీరు వాళ్ళ దగ్గర రీజనింగ్ సబ్జెక్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు, డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ బుక్స్ ఏమీ అవసరం లేదని అయితే చెప్తున్నాను.
నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ టాపిక్ మ్యాథమెటిక్స్కి వెళ్దాము. సో మ్యాథమెటిక్స్కి ఏంటంటే ఒక్కొక్క టాపిక్ మీరు ఖచ్చితంగా విడిగా ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే దీంట్లో షార్ట్కట్లు, ట్రిక్స్ ఇవన్నీ తెలుసుకోవాలన్నా, అసలు సబ్జెక్ట్ ఏంటి తెలుసుకోవాలన్నా రీజనింగ్ తెలుసుకున్నంత ఈజీగా అయితే మనకి మ్యాథ్స్ ఉండదు. కాబట్టి మ్యాథ్స్కి నేను సజెస్ట్ చేసే బుక్స్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బుక్ ఒకటి, నెక్స్ట్ వచ్చి మ్యాథ్స్ మిర్రర్లో 2 వాల్యూమ్స్ ఉంటాయి, వాల్యూమ్ 1 మరియు వాల్యూమ్ 2. ఈ రెండిట్లో మనకి జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అయితే ఉండవండి. సో మిగతా టాపిక్స్ ఆల్మోస్ట్ అలానే ఈ బుక్లో కవర్ అయ్యి ఉన్నాయి. ఈ బుక్లో ఏంటంటే మనకి ఫస్ట్ థియరీ, తర్వాత ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ టైప్స్ ఇన్ ద సెన్స్ ఒక టాపిక్లో ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతారో అన్ని రకాల ప్రశ్నలు సార్ నీట్గా ఈ బుక్లో రాసున్నారు. సో కాబట్టి ఈ బుక్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలంటే ఈ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ తీసుకోండి. ఇందులో కూడా టాపిక్ వైజ్ చూడండి. ఏ బుక్నైనా సరే ఫస్ట్ ప్రాక్టీస్ చేసే పద్ధతి ఏంటంటే ముందుగా కొంచెం థియరీ ఇచ్చుంటారు, ఆ థియరీని ఒకసారి చదవండి. తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, వీటికి సొల్యూషన్స్ అక్కడే ఉంటాయి కాబట్టి ముందుగా ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. తరువాత లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి. మనకి అన్నక్కర్లేదు, ఈ ఎగ్జామ్కి లెవెల్ 1 వరకు సరిపోతుంది. ఎందుకంటే ఇది 10th స్టాండర్డ్ రేంజ్ ఎగ్జామ్ కాబట్టి లెవెల్ 1 బిట్లు మీరు సాల్వ్ చేయగలిగితే సరిపోతుంది. సో ముందుగా థియరీ చదువుకోండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత లెవెల్ 1 బిట్లు సాల్వ్ చేయండి. అలా చేస్తే మీకు ఈ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా ఒక టాపిక్ మీద వచ్చేస్తుంది. సో వీటిని మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మీరు వారానికి ఒకసారి ఒక మాక్ టెస్ట్ రాయండి. వారానికి ఒకసారి ఒక మాక్ టెస్ట్ రాస్తూ ఉన్నారంటే మీరు ఎంత మాత్రం నేర్చుకున్నారనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ సాల్వ్డ్ పేపర్ వీడియోస్, యూట్యూబ్లో సాల్వ్డ్ పేపర్ వీడియోస్ చాలామంది చేస్తున్నారండి. అవి చూడండి, మీకు బాగా ఏ ఎడ్యుకేటర్ దగ్గర అయితే బాగా అర్థమవుతుందో అతన్ని ఫాలో అయిపోండి. సో సాల్వ్డ్ పేపర్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. సో మీరు సాల్వ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా యాప్ సహాయంతో యాప్లో మెంబర్షిప్ తీసుకున్నా సరే మీకు సాల్వ్డ్ పేపర్స్ దొరుకుతాయి. వాటిలో మీకు ఏదైనా బిట్ సాల్వ్ చేయడం అర్థం కాకపోతే యూట్యూబ్లో వాటికి సంబంధించి వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫార్ములా నోట్స్ అంటే మీకు మీరు తయారు చేసుకోవడం చాలా మంచిది. సో మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క టాపిక్లో మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా తగులుతూనే ఉంటుంది. సో ఆ ఫార్ములాలన్నీ మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో రాసుకుంటూ ఉండండి. అంతేకాక ప్రతి ఒక్క టాపిక్లో మీకు ఏదైనా బిట్ కష్టంగా అనిపిస్తే ఆ మోడల్ కూడా మీరు ఇక్కడ ఆ క్వశ్చన్ ఆన్సర్ 2 రాసేసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక్కసారి అన్ని టాపిక్స్ కంప్లీట్ చేశాక మీరు రివిజన్ చేయాల్సి ఉంటుంది. రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఈ బుక్స్ 2 చదవకుండా, లేదా మీరు టెక్స్ట్ బుక్ యాప్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఏం చేసినా సరే అవన్నీ మళ్ళీ చదవకుండా అవన్నీ ఒకే దగ్గర మీరు ఒక ఫార్ములా నోట్స్లో రాసుకున్నట్లయితే మీకు రివిజన్ చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు రివిజన్ కూడా మల్టిపుల్ టైమ్స్ చేయగలరు. అంటే 2, 3, 4, 5 సార్లు మీరు రివిజన్ కూడా చేసేసి ఎగ్జామ్కి సంసిద్ధంగా ఉండగలరు. నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్స్, అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అన్నట్టు 50 స్క్వేర్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. 20 క్యూబ్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. క్యూబ్స్ అయితే 20 వరకు నేర్చుకోండి, స్క్వేర్స్ అయితే 50 వరకు ఖచ్చితంగా నేర్చుకోండి. ఆ పైన కూడా నేర్చుకుంటే ఇంకా వెల్ అండ్ గుడ్. ముందైతే ఇవైతే మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్కి వచ్చేసరికి టెక్స్ట్ బుక్ యాప్లో టెస్ట్ సిరీస్లు ఉంటాయి, మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, ప్రాక్టిక్స్ సెషన్లో చాలా బిట్స్ ఉంటాయి టాపిక్ వైజ్, అంతేకాక జీకేకి సంబంధించి క్విజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. అంతేకాక ఇందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేవ్డ్ బిట్స్. మీరు ఏ ప్రశ్న అయితే అటెంప్ట్ చేశారో మీకు అది సేవ్ చేసుకోవాలనిపిస్తే ఈ విధంగా మీకు ఒక సింబల్ కనిపిస్తుంది. దీని కానీ క్లిక్ చేశారంటే అది బ్లూ కలర్లోకి మారుతుంది. సో మీరు ఆ బిట్ సేవ్ చేసినట్టు లెక్క. అవన్నీ మీకు సేవ్డ్ బిట్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, ఆ ట్యాబ్లోకి వెళ్ళారంటే మీ సేవ్ చేసుకున్న బిట్స్ అన్నీ కనిపిస్తాయి. సో అవన్నీ మీరు ఎప్పుడైనా ఖాళీ టైంలో కానీ రివిజన్ టైంలో కానీ స్పెషల్గా మీరు అవి ఎత్తుక్కోకుండా అక్కడే సేవ్ చేసిన బిట్స్ని మీరు ఎత్తుక్కొని హ్యాపీగా రివిజన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఇంతకు మించి అయితే దీన్ని ప్రిపేర్ అవ్వడానికి ఇంకో మార్గం అయితే ఏం లేదండి. ఖచ్చితంగా మ్యాథ్స్ అయితే థియరీతో పాటు ప్రాక్టీస్ బుక్స్లో చేయాల్సిందే. మరియు వారానికి ఒక టెస్ట్ రాసుకుంటూ మీరు మీ ప్రాక్టీస్ ఎంత మాత్రం ఉందో చూసుకోవాలి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కానీ ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ పేపర్స్ కానీ లేదా టాపిక్ వైజ్ మనం టైమ్ అండ్ వర్క్ కానీ, పైప్స్ అండ్ సిస్టమ్స్, నెక్స్ట్ ప్రాఫిట్ అని ఇలా ప్రతి ఒక్క టాపిక్ నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, Jai Hind.